ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సాయంకాలంలో మనం దేవుని కృప వల్ల దేవుడు మాటలు మాట్లాడుతున్న చుట్టూ దేవుడు ఈ గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఎంతో పాపాలతో, పాప క్రియలతో, సాధారణ శోధనలతో ఇబ్బంది పడుతున్నాము. పాపాలు చేస్తున్నాము, మారుతున్నామని చెప్పి అంటున్నాము, మళ్ళీ పాపాలు చేస్తూనే ఉన్నాము. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నా చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ నేను దానిని జ్ఞాపకం చేసుకొనును అని చెప్పారు. ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన మాట రీతిగా ఈ రోజుకైనా మన పాపలను మనం ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల దేవుని కృప వైపు దేవునితో నడుచుటకు మన ప్రతి ఒక్కరికి సహాయం చేయటకు, మనల్ని క్షమించి మనల్ని నడిపించటకు అని వెళ్ళలా మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం ఒప్పుకున్నాము. ఇదే అరుదైన దినము. ఇదిగో అతి త్వరలో ఆయన వచ్చుచున్నాడు అని వాగ్దానము నెరవేరుతున్నది అని చెప్పి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తన పాపం తను ఒప్పుకొని విడిచిపెట్టుటకు ఆయన సన్నిధికి వెళదాము, ఆయన ప్రార్థనిద్దాము, ఆయనతో పాటు మనం నడుచుకున్నాము. ఆమేన్.